ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు మాట్లాడుతూ నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ 520 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి అరాచకత్వానికి పాల్పడుతుందని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయని నోయిడా పారిశ్రామిక యాజమాన్యాలపై ఏ చర్యలు తీసుకోకుండా తన వర్గ స్వభావాన్ని మోడీ ప్రభుత్వం బయట పెట్టుకుంటుందన్నారు. గత 15 ఏళ్ల నుండి కార్మిక వర్గం పెట్టిన డిమాండ్లలో ఏ ఒక్కటి మోడీ ప్రభుత్వం పరిష్కరించలేదని, ఫిబ్రవరి 12వ తేదీన 25 కోట్ల కార్మిక వర్గం సమ్మెతో తమ నిరసనను తెలియజేసిన 4 లేబర్ కోడ్లు అమల్లోనికి తీసుకురావడం ద్వారా బడా కార్పొరేట్ల పక్షాన మోడీ బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా పనిచేయడాన్ని కార్మికులు గమనించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూపీ కార్మికుల స్థితిగతులకు భిన్నంగా ఏమీ లేదని, మన రాష్ట్రంలో కూడా కనీస వేతనాన్ని సవరించి 15 ఏళ్లు గడుస్తుందని, ఇప్పటికీ 2011 ధరల ప్రకారమే పారిశ్రామిక కార్మికులకు షెడ్యూల్ పరిశ్రమల్లో వేతనాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణం ధరలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా కనీస వేతనం 26,000 ఇచ్చేలా సవరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, రొంగలేశ్వరరావు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, ఏఐటియుసి సెక్యూరిటీ గార్డ్ యూనియన్ రామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బొగ్గుల అశోక్ కుమార్, బి రామకృష్ణ, వివి రమణ, టిఏఎస్ కుమారి, విజయ్, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, రాగుల రాఘవులు, పెండ్యాల రాము, ఎర్రంశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుబ్బల ఆదినారాయణమూర్తి, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క డిమాండ్స్ డేగా మే 12వ తేదీన నిరసన దినంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మహారాష్ట్రలో నోయిడా ప్రాంతంలో కార్మికులపై పెద్ద ఎత్తున నిర్బంధం మోపి 573 మంది కార్మికులను జైలుకు పంపించారు. వాళ్ళు చేసిన నేరం ఏమిటి? కనీస వేతనాలు అడగడం. పక్క రాష్ట్రాల్లో కనీస వేతనం అమలు చేసినప్పుడు మీరెందుకు అమలు చేయరని ప్రశ్నించినందుకు కార్మికుల మీద దౌర్జన్యంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని జైలు పాలు చేశారు. అలాగే కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని కార్మికులు అడుగుతున్నారు. మీరు లేబర్ కోడ్స్ రద్దు చేసి 8 గంటల పని విధానం కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు అలా పవన్ కళ్యాణ్ కూడా ఇక కార్మిక యొక్క సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. కులం మతం పేరుతో కార్మికులను పెద్ద ఎత్తున చేసి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకుండా కులాల పేరుతో మతాల పేరుతో వాళ్ళని విడదీస్తూ ఉన్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియదు. నా పేరు తాళ్ళూరు రాజు. నేను ఏపీ ఇండస్ట్రీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. కార్మిక వర్గంలో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా ఉక్కుపాతం మోపుందండి. ఫిబ్రవరి నెలలో దేశమంతా కోట్లాది మంది తిరగబడి కార్మికులు సమ్మె చేస్తే దాన్ని కూడా లెక్క చేయలేదు. 4 లేబర్ కోడ్లు కొనసాగిస్తున్నారు. అలాగే 8 గంటల పని దినాలు కూడా ఇవాళ కొనసాగిస్తున్నారు. మహిళలు రాత్రి కూడా పనిచేయాలని చెప్పేసి ఇవాళ శాసించారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చాలా ధీటుగా అనేక సార్లు ఉద్యమాలు దేశమంతా చేయడం జరిగింది. అలాగే ఐఎన్టీసీ నాయకత్వంలో డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు నాయకత్వంలో కూడా వేలాది మంది కోట్లాది మంది కార్మికులు రోడ్డెక్కి ఇవాళ ఉద్యమాలు చేస్తుంటే మోడీకి కనీసం కేంద్ర కార్మిక సంఘాల పైన కానీ మహిళల మీద కానీ అదే కార్మికుల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను
జాలి చూపట్లేదు, ఉక్కుపాతం మోపుకుంటూ పోతారు. నిన్న కాక మొన్ననే మరి తమిళనాడులో మరి రాజ్యాంగాన్ని బతికించి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన దళపతి విజయ్ గారు. అలాగా ఇవాళ అంచెలంచెలు అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ రాజ్యాంగాన్ని బతికించుకుంటూ పోతాయి. నువ్వేం ఆగవు ఉండవు. 29లో నీకు ఉక్కుపాతం మేము మోపుతాం, మేము ఓటు తిరిగి దేనికైనా పరిపాలనకి దానికి వేస్తాం తప్ప మీకు ఓటేసి ప్రసక్తి లేదు. మళ్ళీ ప్రధాని అవ్వు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికుల యొక్క ఉసు తగ్గుతుంది. నీకు దేశం అంతా కూడా ఇవాళ కార్మికులు లేనిదే దేశమే లేదు. అటువంటి కార్మికుల్ని మీరు చాలా ఇబ్బంది పాలు చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక వర్గం వెనక తిరిగి అంజలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఉక్కుపాతం మోపి మీ యొక్క గవర్నమెంట్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పేసి తెలియపరచుకుని చదివి. నోయిడా కార్మికుల మీద యోగి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న మాకు 9,000, 10,000 మాత్రమేనా జీతం, మాకు జీతాలు పెంచండి అని అడగడమే వాళ్ళు చేసినటువంటి తప్పు. అంటే పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చండీగఢ్లో కానీ ఆ పక్కన ఉన్న ఢిల్లీలో కానీ పారిశ్రామిక కార్మికుల కనీస వేతనం 18,000 అమలు అవుతుంది, మాకు కూడా 18,000 చేయండి అని అడిగారు వాళ్ళు. అంతే. ఇది తప్పుగా భావించింది మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం. యూపీలో నోయిడాలో పనిచేసే 50,000 మంది కార్మికులు ఒక్క మాట మీదకి వచ్చి సంఘం లేదు, సమావేశాలు లేవు, ఎవరు వాళ్ళని కల్పించి తీసుకొచ్చిన ఉద్దేశం లేదు. వాళ్ళంతటి వాళ్ళే ఇక ఈ నిర్బంధాన్ని మేము తట్టుకోలేము, ఈ పరిస్థితుల్లో మేము జీవించలేం, ఈ జీతానికి మేము పనిచేయలేము అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ నెల రోజులు గడిచింది ఆ ఆందోళన జరిగి 550 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని తీవ్ర నిర్బంధానికి గురి చేస్తా ఉంది. ఒకవేళ యోగి ప్రభుత్వం వాళ్ళు తప్పు చేశారని భావిస్తే వీళ్ళ నిరసన తెలియజేసిన 2వ రోజే కనీస వేతనం 14,000 సవరిస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవోని అమలు చేయాల్సిన యాజమాన్యాలు చాలా స్పష్టంగా చెప్పాయి, ఈ జీవోని మేము అమలు చెయ్యం, మీరు జీతాలు పెంచితే పెంచమని చెప్తే మేము పెంచాలా అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యజమాని మీద చర్యలు తీసుకోవడం మానేసి కడుపుమనేటువంటి కార్మిక వర్గం మీద తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి యోగి ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి మోడీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతా ఉంది. కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలుగా కార్మిక వర్గ డిమాండ్లు గత 15 ఏళ్ల నుంచి మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దానికి నిరసనగానే ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె 20 కోట్ల మంది కార్మికులు ఏకమై చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా మోడీ ప్రభుత్వం కనీస వేతనాలు 26,000 రూపాయలు సవరిస్తూ ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల సొమ్ముతో నిర్మించిన, ప్రజల ఆస్తుతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నటువంటి లేబర్ కోర్టుల్ని రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమీ తక్కువ తినలేదు. యోగి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అలాగే మాట్లాడుతుంది. 2011లో పెంచారు జీతాలు, మళ్ళీ ఇప్పటికొచ్చి పారిశ్రామిక కార్మికులకి 2026 వచ్చినా ₹1 పెరుగుదల లేదు. ఇప్పటికీ 2011 ధరల ప్రకారమే జీతాలు చెల్లిస్తా ఉన్నారు తప్పితే నేటికి కనీస వేతనం సవరణ చేయలేదు. కూటమి ప్రభుత్వం మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా నడుస్తా ఉంది. కనీస వేతనం సవరించకపోతే నోయిడాలో ఎదురైనటువంటి పరిస్థితే రాష్ట్రంలో కూడా ఎదురవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడుకి హెచ్చరిక తెలియజేస్తాం.